సో మనకు మ్యాథమెటికల్ ఇండక్షన్లో మనము ప్రీవియస్ క్లాస్లో 7 క్వశ్చన్స్ అనేటివి చెప్పుకున్నాం, సరేనా. ఇప్పుడు 8th క్వశ్చన్ చూడండి. 8th క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, బాగా వినండి. ఏముందంటే 1² ప్లస్ రెండవ టర్మ్ ఏముందంటే 1² ప్లస్ 2², మూడో టర్మ్ ఏముందంటే 1² ప్లస్ 2² ప్లస్ 3² ప్లస్ అండ్ సో ఆన్ అప్ టు n టర్మ్స్ అన్నాడు, అప్ టు n టర్మ్స్ అన్నాడు. సో ఎంత టర్మ్ మనం కనుక్కోవాలి, అప్ టు n టర్మ్స్ అన్నాడు. ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ యొక్క రైట్ హ్యాండ్ సైడ్ ఏముంది, n ఇంటూ n ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ n ప్లస్ 2 డివైడెడ్ బై 12, n ఇంటూ n ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ n ప్లస్ 2 డివైడెడ్ బై 12. అవునా. సో ఇక్కడ మనం ఎంత టర్మ్ ఫైండ్ అవుట్ చేసుకోవాలా. మామూలుగా ఇలా రాసుకుంటా పోతే ఏమొస్తుంది, ఎవరైనా చెప్పగలుగుతారా? ఫస్ట్ టర్మ్ ఏముంది 1², సెకండ్ టర్మ్ ఒకటి పెరిగింది 1² ప్లస్ 2², థర్డ్ టర్మ్ 1² ప్లస్ 2² ప్లస్ 3², ఫోర్త్ టర్మ్ 1² ప్లస్ 2² ప్లస్ 3² ప్లస్ 4². అలాగే ఎంత టర్మ్ ఏముంటుంది సార్ అంటే 1² ప్లస్ 2² ప్లస్ 3² ప్లస్ అండ్ సో ఆన్ ఏముంటుంది n². కానీ దీని వాల్యూ ఎంత మీకు తెలుసా? 1² ప్లస్ 2² ప్లస్ 3² ప్లస్ అండ్ సో ఆన్ n² ఎంత వాల్యూ? దీనికి ఫార్ములా ఎంత? రైట్ హ్యాండ్ సైడ్ ఏమొస్తుంది, n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 బై 6. నేర్చుకోలేదు ఫార్ములాస్. సో అప్ టు n టర్మ్స్ అంటే ఇక్కడ ఎంత టర్మ్ ఇది వస్తుంది, కానీ ఎంత టర్మ్ ఫార్ములా ఉంది ఏమి అంటే 1² ప్లస్ 2² ప్లస్ 3² ప్లస్ అండ్ సో ఆన్ n² ఏమొస్తుంది సార్ అంటే n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 బై 6. అర్థమవుతుందా? యాక్చువల్గా ఇది రాయాలమ్మా అక్కడ ఎంత టర్మ్ ప్లేస్లో, కానీ దాని వాల్యూ మనకు తెలుసు కదా ఎంత, n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 బై 6. సమ్ తెలుసు కదా దాన్ని. సో అది రాసేసుకోండి. సో అప్ టు n టర్మ్స్ తీసేసి ఇది రాసుకోండి, n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 డివైడెడ్ బై ఎంత 6. సో డైరెక్ట్గా రాసేసుకోవచ్చు, ఎంత టర్మ్ కనుక్కునేదిలే ఏమీ లే, డైరెక్ట్గా రాసేసుకోవచ్చు. సో దీన్ని ఏమనుకోవాలి సార్ అంటే S(n) అనుకోవాలి. ఎన్నో ఈక్వేషన్ సార్ ఇది అంటే ఫస్ట్ ఈక్వేషన్. సో ఫస్ట్ స్టెప్ ఏమి గుర్తుందా మీకు? ఫస్ట్ స్టెప్ ఏమి, ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1, ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1 దెన్ n వాల్యూ 1 అయితే దెన్ LHS ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు LHS లో n ఎక్కడుంది, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, కానీ n ఉండేది ఈ పార్ట్లోనే కదా. సో ఆ పార్ట్లో n వాల్యూ 1 పెట్టాలా, 1 ఇంటూ 1 ప్లస్ 1 ఇంటూ 2 1 2 కాబట్టి 2 ప్లస్ 1 ఇంటూ 2 ప్లస్ 1 బై 6. 1 ప్లస్ 1 ఎంత సార్ అంటే 2 వస్తుంది, 2 ప్లస్ 1 ఎంత సార్ అంటే 3 వస్తుంది, 2 3 6 కాబట్టి 2 3 6 కాబట్టి క్యాన్సిల్ అయిపోతే ఎంత వస్తుంది అంటే 1 వస్తుంది. ఎంత వస్తుంది? 1 వస్తుంది. సో LHS ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది అంటే 1 వస్తుంది. సిమిలర్లీ RHS లో n వాల్యూ 1 పెట్టాలా, 1 ఇంటూ 1 ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ 2 డివైడెడ్ బై 12. 1 ప్లస్ 1 అంటే 2, 2కి స్క్వేర్ చేస్తే ఎంత సార్ అంటే 4. 1 ఇంటూ 4 ఇంటూ 1 ప్లస్ 2 ఎంత 3, 4 3 12 వస్తుంది. పైన ఇది క్యాన్సిల్ చేస్తే కింద కూడా ఇది క్యాన్సిల్ అయిపోతుంది. సో RHS కూడా ఎంత వచ్చింది, 1 వచ్చింది. దేర్ ఫోర్ కింద ఏం రాసుకోవచ్చు అంటే ద గివెన్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ, ద గివెన్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ, స్టేట్మెంట్ ఈజ్ ట్రూ ఫార్ n ఈజ్ ఈక్వల్ టు 1, ఫార్ n ఈజ్ ఈక్వల్ టు. అర్థమవుతుందా? నెక్స్ట్ లైన్ ఏం రాయాలి సార్ అంటే అజ్యూమ్ దట్ ద గివెన్ స్టేట్మెంట్, అజ్యూమ్ దట్ ద గివెన్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ, గివెన్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ ఫార్ n ఈజ్ ఈక్వల్ టు k. వెరీ గుడ్. సో ఈక్వేషన్ 1లో n ఉన్న చోటంతా k రాయాలి. సో S ఆఫ్ n ఇప్పుడే కాదు నాన్న, S ఆఫ్ k ఈజ్ ఈక్వల్ టు 1² ప్లస్ 1² ప్లస్ 2² ప్లస్ అండ్ సో ఆన్. ఎంత టర్మ్ ఏముంది, n ఇంటూ n ప్లస్ 1 అంటే k ఇంటూ k ప్లస్ 1 ఇంటూ 2k ప్లస్ 1 డివైడెడ్ బై 6 ఈజ్ ఈక్వల్ టు ఎంత సార్ అంటే k ఇంటూ k ప్లస్ 1 హోల్ స్క్వేర్, k ఇంటూ k ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ k ప్లస్ 2 డివైడెడ్ బై ఎంత రాయాలి, k ప్లస్ 2 డివైడెడ్ బై ఎంత రాయాలి 12. సో ఇది ఎన్నో ఈక్వేషన్ అవుతుంది సార్ అంటే సెకండ్ ఈక్వేషన్. నెక్స్ట్ లైన్ ఏం రాయాలి, ఎవరికైనా గుర్తుందో? ఎస్, వెరీ గుడ్. యాడింగ్ k ప్లస్ 1th టర్మ్, యాడింగ్ k ప్లస్
వన్త్ పైన టీహెచ్ రాయాలి, పైన రాయాలి k ప్లస్ వన్త్ టర్మ్ ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ ఈక్వేషన్ 2 ఆఫ్ ఈక్వేషన్ 2. ఎంత టర్మ్ ఎంత సార్ అంటే ఎంత టర్మ్ ఇదే ఇక్కడ రాస్తాను చూడండి, n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 బై 6 కదా. ఇక్కడ n ఉండే చోటంతా k ప్లస్ 1 పెట్టాలి. సో k ప్లస్ 1 ఇంటూ n ప్లస్ 1 అంటే k ప్లస్ 1 ప్లస్ 1 కరెక్టేనా, అంతే కదా. 2n ప్లస్ 1 అంటే ఎంత వస్తుంది సార్ అంటే 2 ఇంటూ k ప్లస్ 1 వస్తుంది, బయట ప్లస్ 1 రాసి డివైడెడ్ బై 6. 1 ప్లస్ 1 ఎంత సార్ అంటే 2 వస్తుంది, k ప్లస్ 2. 2 ఇంటూ k ఎంత 2k, 2 1 2, 2 ప్లస్ 1 ఎంత సార్ అంటే 3 వస్తుంది. సో ఇక్కడ ఎంత వస్తుంది అంటే 2k ప్లస్ 3 వస్తుంది. ఎంత వస్తుంది 2k ప్లస్ 3. సో ఈ టర్మ్ యాడ్ చేయాలా, k ప్లస్ 1 k ప్లస్ 2 2k ప్లస్ 3 బై 6 ఎక్కడ యాడ్ చేయాలంటే ఈ లాస్ట్లో యాడ్ చేయాలా, అలాగే ఈ లాస్ట్లో కూడా యాడ్ చేయాలి. అర్థమవుతుందా. సో గుర్తుపెట్టుకోండి, k ప్లస్ 1 k ప్లస్ 2 2k ప్లస్ 3 డివైడెడ్ బై 6 యాడ్ చేయాలి, డివైడెడ్ బై 6 యాడ్ చేయాలి. సో గుర్తుపెట్టుకోండి, k ప్లస్ 1 k ప్లస్ 2 2k ప్లస్ 3 డివైడెడ్ బై 6 యాడ్ చేయాలి. సో దేనికి యాడ్ చేయాలి, ఈక్వేషన్ 2కి బోత్ సైడ్స్. చెప్పండి ఈక్వేషన్ 2 స్టార్టింగ్ నుంచి 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ k ఇంటూ k ప్లస్ 1 ఇంటూ 2k ప్లస్ 1 డివైడెడ్ బై 6. ఎంత యాడ్ చేయాలి సార్ ఇక్కడ అంటే k ప్లస్ 1 ఇంటూ k ప్లస్ 2 ఇంటూ 2k ప్లస్ 3 డివైడెడ్ బై 6, డివైడెడ్ బై 6. రైట్ హ్యాండ్ సైడ్ లో కూడా యాడ్ చేయాలి సేమ్ టర్మ్, k ఇంటూ k ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ k ప్లస్ 2 డివైడెడ్ బై 12. ఎంత యాడ్ చేయాలి సార్ అంటే సేమ్ అదే యాడ్ చేయాలా. ఎంత చెప్పండి అది k ప్లస్ 1, k యాడుంది k ప్లస్ 1 k ప్లస్ 2 2k ప్లస్ 3 బై 6. ఇక్కడ ఏమైతే యాడ్ చేసినామో అదే యాడ్ చేయాలా, k లేదు, సరేనా. సో డివైడెడ్ బై 6. సో రైట్ హ్యాండ్ సైడ్ మాత్రం మనం సింప్లిఫై చేసుకుంటే సరిపోతుంది. 12కి 6కి ఎల్సిఎం ఎంత అంటే 12. కానీ దానికంటే ముందు ఒకటి కామన్ చేయొచ్చు. ఏం కామన్ చేయొచ్చు ఎవరైనా చూసి చెప్పండి. k ప్లస్ 1 కామన్ చేయొచ్చు, k ప్లస్ 2 కామన్ చేయొచ్చు, బై 6 కామన్ చేయొచ్చు. సో బయట కామన్ చేసేస్తాను, k ప్లస్ 1 కామన్ చేసేస్తాను, k ప్లస్ 2 కామన్ చేసేస్తాను, బై 6 కామన్ చేస్తాను. మిగిలేది ఎంత k మిగులుతుంది. k ప్లస్ 1 హోల్ స్క్వేర్ లో ఒకటి వెళ్ళిపోతే ఇంకోటి ఉంటుంది కదమ్మా, k ఇంటూ k ప్లస్ 1 డివైడెడ్ బై 12 లో 6 వెళ్ళిపోతే ఎంత, మల్టిప్లికేషన్ లో 6 2 జా 12 వస్తాండ్లా. చాలా మంది 12 లో 6 పోతే 6 అంటారు, కాదండి 6 2 జా 12 మల్టిప్లై కదా చేయాల్సింది, సబ్ట్రాక్ట్ కాదు కదా. కామన్ చేస్తున్నాం, కామన్ చేస్తే 12 లో 6 కామన్ చేస్తే ఎంత ఉంటుంది 2 ఉంటుంది. 2 కామన్ చేస్తే ఎంత ఉంటుంది 6 ఉంటుంది. 4 కామన్ చేస్తే ఎంత ఉంటుంది 12 లో 12 లో 4 కామన్ చేస్తే 4 టేబుల్ లో ఏడొస్తుంది 12 లో 3 ఉంటుంది కదా. 3 కామన్ చేస్తే 12 లో ఎంత ఉంటుంది, లేదు లేదు నేను అంతే కదా చెప్తాండి. అది 12 లో 3 కామన్ చేస్తే ఎంత ఉంటుంది, 3 4 జా 12 కదా. అర్థమవుతుందా లేదా. 16 లో 8 కామన్ చేస్తే ఎంత ఉంటుంది, ఎంత ఉంటుంది నమ్మొద్దు, నేర్చుకో. 16 లో 8 కామన్ చేస్తే ఎంత ఉంటుంది, 8 కామన్ 2 ఉంటుంది అంతే కదా. 16 లో 4 కామన్ చేస్తే ఎంత ఉంటుంది, సిక్స్టీన్ లో 4 కామన్ చేస్తే ఎంత 4 ఉంటుంది. అంత దానికి అంత ఆలోచిస్తున్నారా మీరు, సరేనా. అర్థమైందా ఇప్పుడన్నా కొంచెమన్నా. సో చూడండి, k ఇంటూ k ప్లస్ 1 బై 2, ఈడ k మిగిలింది, k ప్లస్ 1 మిగిలింది, k ప్లస్ 2 రాయకూడదు ఎందుకంటే బయటికి వెళ్ళిపోయింది. 12 లో 6 బయటికి వెళ్ళిపోతే ఎంత ఉంటుంది అంటే 6 కాదు 2 ఉంటుంది. ఇక్కడ కూడా k ప్లస్ 1 బయటికి వెళ్ళిపోయింది, k ప్లస్ 2 6 వెళ్ళిపోయింది. మిగిలేది ఎంత సార్ అంటే 2k ప్లస్ 3, 2k ప్లస్ 3 బ్రాకెట్ క్లోజ్ చేసుకో. ఇప్పుడు దీన్ని మాత్రం సింప్లిఫై చేసుకో సరిపోతుంది. బయట ఉండేది అట్లే ఉంటుంది, దాన్ని ఏమీ మార్చద్దు. k ప్లస్ 1 k ప్లస్ 2 బై 6 అట్లే ఉంటుంది. ఇక్కడ ఎల్సిఎం ఎంత సార్ అంటే దీని కింద ఏమీ లేదంటే 2కి 1కి ఎల్సిఎం ఎంత 2, 2 2 సేమ్ కాబట్టి k ఇంటూ k ప్లస్ 1 వస్తుంది. ఇక్కడ 2 ఇంటూ 2k ప్లస్ 3 వస్తుంది, 2 ఇంటూ 2k ప్లస్ 3. నెక్స్ట్ ఇప్పుడు చెప్పండి, k ప్లస్ 1 అట్లే ఉంటుంది, k ప్లస్ 2 అట్లే ఉంటుంది, డివైడెడ్ బై 6 కూడా అలాగే ఉంటుంది. ఇక్కడ ఎంత చెప్పండి, k ఇంటూ k ఎంత
కే ఇంటూ కే ఎంత? కే స్క్వేర్. కే ఇంటూ 1 ఎంత? కే 1 జార్ ఎంత? కే ప్లస్ కే. ఇప్పుడు చెప్పండి 2 ఇంటూ 2k ఎంత? వెరీ గుడ్ 4k. 2 ఇంటూ 3 ఎంత? 6. వెరీ గుడ్. డివైడెడ్ బై ఎంత సార్ అంటే 2 వస్తుంది. 4k ప్లస్ k ఎంత అంటే 5k వస్తుంది. కరెంట్ లేదు. 4k ప్లస్ k ఎంత అంటే 5k ఉంది. సో ఇక్కడ k స్క్వేర్ ప్లస్ 5k ప్లస్ 6. 5k ప్లస్ 6. అర్థమైందా లేదా? ఇంతవరకు అర్థమైందా లేదా? అర్థమైంది కదా. నెక్స్ట్ ఏమవుతుంది సార్ అంటే బాగా చూడు. k ప్లస్ 1 అట్లే ఉంటుంది. ఆ తర్వాత k ప్లస్ 2 అలాగే ఉంటుంది. కింద 6 2 జార్ ఎంత అవుతుంది సార్ అంటే 12 అవుతుంది. 6 2 జార్ ఎంత? 12. k స్క్వేర్ ప్లస్ 5k ప్లస్ 6. దీనికి ఫ్యాక్టరైజేషన్ కనుక్కోవాలా. ఫస్ట్ ఇంటూ లాస్ట్ మల్టిప్లై చేస్తే 6k స్క్వేర్. ఏవైనా 2 నంబర్స్ మల్టిప్లై చేస్తే 6k స్క్వేర్ వచ్చే విధంగా చెప్పండి. 2 నంబర్స్ 2 3 జార్ 2k ఇంటూ 3k. కాకపోతే ఫస్ట్ పెద్ద నెంబర్ చెప్పాలా. 3k ఇంటూ 2k. సో k స్క్వేర్ ప్లస్ 3k ప్లస్ 2k ప్లస్ 6. యాడ్ చేస్తే మిడిల్ది రావాలా. మల్టిప్లై చేస్తే 6k స్క్వేర్ రావాలా. ఈ రెండిట్లో ఏం కామన్ చేయొచ్చు? 3k కామన్ చేయొచ్చు. k ఇంటూ k ప్లస్ 3. ఇక్కడ ఏం కామన్ చేయొచ్చు? 2 కామన్ చేయొచ్చు. 2 ఇంటూ k ప్లస్ 3. మళ్ళీ ఈ రెండిట్లో k ప్లస్ 3 కామన్ చేస్తే k ప్లస్ 2 మిగులుతుంది. సో దీని వాల్యూ ఎంత సార్ అంటే అక్కడ చూసి చెప్పండి ఎంత? k ప్లస్ 2 ఇంటూ k ప్లస్ 3. k ప్లస్ 2 ఇంటూ k ప్లస్ 3. k ప్లస్ 2 ఇంటూ k ప్లస్ 3. కానీ k ప్లస్ 2 ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి కదా. సో పైన హోల్ స్క్వేర్ రాసేస్తే తుడిపోయచ్చు కదా. పక్కన ఏం రాసుకోవచ్చు? k ప్లస్ 3. k ప్లస్ 3. సో మన క్వశ్చన్ యొక్క రైట్ హ్యాండ్ సైడ్ ఏమి ఒక్కసారి చూసి చెప్పండి. క్వశ్చన్ లో రైట్ హ్యాండ్ సైడ్ ఏముంది? n ఇంటూ n plus 1 whole square into n plus 2 by 12. n plus 2 by 12. So n into n plus 1 whole square into n into n plus 1 whole square into n plus 2 by 12. సో n ఉన్న చోటంతా నీకు k plus 1 రావాలా. సో అలాగే రాసుకుందాం. చూడండి ఇక్కడ k plus 1 సరిపోయింది. ఇక్కడ k plus 2ని 1 plus 1గా రాసుకుందాం. ఎందుకంటే ఇక్కడ n plus 1 whole square ఉందా. నెక్స్ట్ k plus 1 plus 2. 2 plus 1గా రాయకూడదు. లాస్ట్లో 2 రావాలా. సరేనా. డివైడెడ్ బై 12. సో దీన్నంతా n అని చదువు. n ఇంటూ n plus 1 whole square ఇంటూ n plus 2 ఇంటూ డివైడెడ్ బై 12. సరిపోయిందా? క్వశ్చన్కి ఆన్సర్ సరిపోయిందా? లాస్ట్లో ఏం రాయాలా? Therefore the given statement is true for n is equal to k plus 1. Therefore by the principle of mathematical induction the given statement is true for all small n belongs to capital N. Small n belongs to capital N. సో ఇదే క్వశ్చన్ మళ్ళీ నేను చేసి చూపిస్తాను. ఒకసారి మీరు చెప్పాలి. ఈసారి నేను చెప్పను, మీ చేత చేయిస్తాను. ఇక్కడ బాగా నాకు క్వశ్చన్కి ఆన్సర్ మాత్రం చెప్పుకుంటారండి. సరేనా. చూడండి 1 square plus 2 square plus and so on up to n terms is equal to n into n plus 1 whole square n plus 2 by ఎంత 12. సరిపోయిందా. సో ఫస్ట్ ఎంత టర్మ్ కనుక్కోవాలి. ఎంత టర్మ్ ఏమి అంటే ఎవరైనా చెప్తారు. ఫస్ట్ టర్మ్ ఏముంది? 1 స్క్వేర్. సెకండ్ టర్మ్ ఏముంది? 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్. థర్డ్ టర్మ్ ఏముంటుంది? 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్. ఫోర్త్ టర్మ్ ఏముంటుంది? 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్. అలా రాసుకుంటా పోతే ఎంత టర్మ్ ఏమొస్తుందంటే 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ n స్క్వేర్. కానీ దీనికి ఫార్ములా ఉంది. ఎంత? n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 by 6. వెరీ గుడ్. సో అప్ టు n టర్మ్స్ తీసేసి ఏం రాయాలంటే n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 by 6. n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 by 6 ఎన్నో ఈక్వేషన్ అవుతుందంటే ఈక్వేషన్ నెంబర్ 1 అవుతుంది. ఫస్ట్ స్టెప్ ఏం చెప్పండి. చెప్పండి, ఇద్దరు చెప్పండి. ఇఫ్ n is equal to 1 then next ఎంత? LHS is equal to ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి? n equal to 1 ఈ ప్లేస్ లో చెప్పండి. సబ్స్టిట్యూట్ చేసి 1 ఇంటూ 1 ప్లస్ 1 ఇంటూ 2 1 జా 2 ప్లస్ 1 ఇంటూ బై 6. 1 ప్లస్ 1 ఎంత? 2. 2 ప్లస్ 1 ఎంత? 3.
2 3 జర్ ఎంత 6 క్యాన్సిల్ కొడితే ఎంత వస్తుంది 1 వస్తుంది. RHSలో n ఉన్న చోట 1 పెట్టి చదవండి. 1 ఇంటూ 1 ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ 2 బై 12. 1 ప్లస్ 1 ఎంత 2. 2 స్క్వేర్ ఎంత 4. సో 1 ప్లస్ 2 ఎంత 3. 4 3 జర్ ఎంత 12. సో పైన 12 కింద 12 క్యాన్సిల్ అయిపోతే ఎంత LHS ఈక్వల్ టు RHS వచ్చింది. కాబట్టి కింద ఏం రాయాలా? Therefore the given statement is true. The given statement is true for n is equal to. Next step ఏంటి? Assume that the given statement is true for n is equal to k. So s of n ఉన్న చోట s of k పెట్టాలి. s of k is equal to చెప్పండి 1 square plus 1 square plus 2 square plus and so on k into k plus 1 into 2k plus 1 by 6 is equal to k into k plus 1 whole square into k plus 2 by ఎంత 12. k plus 2 by ఎంత 12. అర్థమైపోయిందా? ఎన్నో ఈక్వేషన్ అవుతుంది ఇది? ఈక్వేషన్ నెంబర్ 2. నెక్స్ట్ స్టెప్ ఏం చెప్పండి? త్వరగా చెప్పాలి. యాడింగ్ k plus 1 మర్చిపోతున్నారు మీరు, ప్రాక్టీస్ చేయడంలే. యాడింగ్ k plus 1th term on both sides of equation 2. ఎంత టర్మ్ ఏముంది చెప్పండి? ఎంత టర్మ్ ఏం పెన్సిల్తో చేసుకోవాలి. ఇది ఎంత టర్మ్ ఎంత చెప్పండి ఎవరైనా? గుర్తులేదా? n ఇంటూ ఎంత టర్మ్ ఏమి? n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 బై 6. దానికి ఎందుకు అంత నసుగుతా ఉన్నారు? n ఉన్న చోట k ప్లస్ 1 పెట్టి చెప్పండి. k ప్లస్ 1 ఇంటూ k ప్లస్ 1 ప్లస్ 1 ఎంత? k ప్లస్ 2 2k ప్లస్ 1 కాదు 2k ప్లస్ 2 వస్తుంది. 2తో మల్టిప్లై చేస్తే 2 ప్లస్ 1 ఎంత 3. అంతే కదా? లాస్ట్ లో 1 కూడా ఉందా? 3 బై ఎంత 6. సో k ప్లస్ 1 k ప్లస్ 2 2k ప్లస్ 3 బై 6 యాడ్ చేయాలా? దేనికి యాడ్ చేయాలంటే ఈక్వేషన్ 2 కి బోత్ సైడ్స్ k ప్లస్ 1 k ప్లస్ 2 2k ప్లస్ 3 బై 6 యాడ్ చేయాలా? సో యాడ్ చేస్తాను చూడండి. 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్. చెప్పండి అమ్మా ఎంత? k ఇంటూ k ప్లస్ 1 ఇంటూ 2k ప్లస్ 1 బై 6 కి ఎంత యాడ్ చేయాలా? k ప్లస్ 1 ఇంటూ k ప్లస్ 2 ఇంటూ 2k ప్లస్ 3 బై 6. ఆ లాస్ట్ కూడా యాడ్ చేయండి. k ఇంటూ k ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ k ప్లస్ 2 బై 12 ఎంత యాడ్ చేయాలా? k ప్లస్ 1 k ప్లస్ 2 వెరీ గుడ్ 2k ప్లస్ 3 బై ఎంత 6. ఏం కామన్ చేయొచ్చు చూసి చెప్పండి. ఈ రెండిట్లో ఏం కామన్ చేయొచ్చు? వెరీ గుడ్ నాన్న. k ప్లస్ 1 k ప్లస్ 2 బై 12 చేయొచ్చా? ఈడ 12 ఉంది. 6 చేయొచ్చు. రెండిట్లో కామన్ అంటే రెండిట్లో. మీ ఇద్దరిలో కామన్ ఏముంది? ఇద్దరికి కాళ్ళు ఉన్నాయి, ఇద్దరికి తల ఉంది, బాడీ ఉంది. కామన్ గా లేనిది ఏమి? ఆయన టీ షర్ట్ వేసుకున్నాడు, నువ్వు షర్ట్ వేసుకున్నావు. ఇలాగ డిఫరెన్సెస్ కామన్ గా ఉండేటివి చెప్పాలా? సరేనా? అర్థమవుతుందా? సో కింద ఎంత వస్తుంది? 6 కామన్ చేయాల. సో ఇక్కడ ఎంత మిగులుతుంది సార్ అంటే k ఇంటూ k ప్లస్ 1 బై 12 6 వెళ్ళిపోతే 2 6 కాదు 12 6 వెళ్ళిపోతే 2 కామన్ పోతే. సరేనా? ఇక్కడ k ప్లస్ 1 వెళ్ళిపోయింది, k ప్లస్ 2 వెళ్ళిపోయింది. మిగిలేదు ఎంత? 2k ప్లస్ 3 బై ఎంత? బై 1. ఎందుకంటే 6 వెళ్ళిపోయింది, ఏమీ లేదు ఇంకా 1. 2కి 1కి ఎల్సిఎం ఎంత? 2. ఎస్, వెరీ గుడ్. k ప్లస్ 1 k ప్లస్ 2 బై 6. ఇక్కడ ఎంత వస్తుందంటే 2 వస్తుంది. 2 సేమ్ అయితే పైన ఏముంటుంది రాసేయాల? k ఇంటూ k ప్లస్ 1. ఇక్కడ 2తో మల్టిప్లై చేయాల 2 ఇంటూ 2k ప్లస్ 3. సరేనా? ఇప్పుడు చెప్పండి ఎంత వస్తుందో? k ప్లస్ 1 ఇంటూ k ప్లస్ 2 బై 6. ఇప్పుడు చెప్పండి ఈ బ్రాకెట్లో ఎంత వస్తుంది? k ఇంటూ k ఎంత? k స్క్వేర్
కే ఇంటూ 1 ఎంత కే, 2 ఇంటూ 2k ఎంత 4k, 2 3 జర్ ఎంత 6/2, 4k ప్లస్ k ఎంత 5k, 5k ప్లస్ 6 ఫ్యాక్టరైజేషన్ కనుక్కోవాలా, కనుక్కుంటే ఎంత వస్తుంది k ప్లస్ 2 k ప్లస్ 3 వస్తుంది. ఎంత వస్తుంది k ప్లస్ 2 k ప్లస్ 3. ఫైనల్ ఆన్సర్ రాస్తాను చూడు, k ప్లస్ 1 k ప్లస్ 2 ఇంటూ k ప్లస్ 2 ఎంత అవుతుంది k ప్లస్ 2 హోల్ స్క్వేర్, k ప్లస్ 3 డివైడెడ్ బై 6, 2 జర్ ఎంత, అర్థమవుతుందా? ఇదే ఫైనల్ ఆన్సర్. 2 నెట్ రాసుకోవాలా, 1 ప్లస్ 1, 3 నెట్ రాసుకోవాలా 1 ప్లస్ 2, 2 ప్లస్ 1 కాదు 1 ప్లస్ 2, ఫస్ట్ k ప్లస్ 1 నుండి వచ్చే విధంగా రాసుకోవాలి. అర్థమైందా లేదా ఇప్పటికన్నా? మీరు కూర్చొని ఏం చేయాలి?